బిగ్ బాస్కి యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చి 2017-18లో వచ్చాను. మధ్యలో పాండమిక్ 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నాను. ఇప్పటికీ ఇండస్ట్రీకి వచ్చి 2025 8 ఇయర్స్ అవుతుంది. రన్నింగ్ 8 ఇయర్స్. 2 మూవీస్ నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్గా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక్క 2 సార్లు ఏమో వెళ్ళాను. ఉండలేక ఖాళీగా ఉండలేక వెళ్ళాను అనమాట. సో ఇండస్ట్రీకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. రికాగ్నైజ్ అండ్ ఐడెంటిటీ లేదు. సో ఆ ఐడెంటిటీ కోసం నేను వెళ్ళాలనుకుంటున్నాను. దట్స్ ఇట్ బ్రో. అన్న ఇప్పుడు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలాంటి వాళ్ళని పిక్ చేస్తారో తెలుసా? ఐడియా ఉందా మీకు? యాక్చువల్లీ దాని గురించి నాకు అంత గ్రిప్ లేదు బ్రో. ఎప్పుడో ఎన్టీఆర్ గారు చేసినప్పుడు చూశాను. తర్వాత నాగార్జున గారిది ఏమో లాస్ట్ టైం ఒకసారి చూసినట్టున్నా. అంత బ్లైండ్గా వెళ్ళిపోవాలని అంటే ఎలా ఫిక్స్ అయిపోయారు? అంటే మీరు ఇన్ఫ్లుయెన్సరా? మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? నేను నార్మల్ పర్సన్ బ్రో. యాక్చువల్ సాదా సీదా పర్సన్, ఒక ఆర్డినరీ పర్సన్. నేను ఆర్డినరీ పర్సనే. సో వెళ్ళాలని బ్లైండ్గా ఫిక్స్ అవ్వడం ఏంటంటే, నాకు ఇంకొక 10 ఇయర్స్ గడిచిపోయినా సరే నాకు అసలు ఏమొద్దు అనేది కూడా అసలు ఊహించలేకపోతున్నాను బ్రో. అంటే ఇప్పటికీ నేను ఇండస్ట్రీ మీద పిచ్చి పెంచుకొని ఇప్పటికీ చిన్నప్పటి నుంచి దగ్గరగా ఇప్పుడు 24 ఇయర్స్ వచ్చాయి బ్రో. ఇంకొక 10 ఇయర్స్ దాటాయి అనుకో, అసలు స్కోప్ ఉంటుందా చెప్పు బ్రో నాకు. సో ఎక్కడెక్కడో మీమ్స్ లేదంటే ఎవరెవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకెళ్ళడానికి, యాక్చువల్లీ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసమో లేకపోతే ఎవరి కోసమో కాదు బ్రో. ఇది ఒక బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. అది ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదన్న. అంటే మిమ్మల్ని లోపలికి తీసుకున్నాం అంటే మీకంటూ ఫ్యాన్ బేస్ ఉంటుంది, మీకు ఓట్లు వేసే వాళ్ళు ఉండాలి, మీకంటూ కొంత గుర్తింపు ఉంటే వాళ్ళకి కొంచెం వ్యూవర్షిప్ పెరుగుతుంది. వాళ్ళ లాభం కోసమే కదా ఊరికి. అంటే సాధారణ మనుషులను పెట్టేసుకొని చేసే షో కాదు కదా అది. వాళ్ళు లాభాల కోసం చూస్తారు. నువ్వు కరెక్ట్ పాయింట్ అడిగావు. అయితే నువ్వు నార్మల్ పర్సన్ని తీసుకో అంటే ఒక ఐడెంటిటీ పర్సన్ తీసుకుంటే ఓట్లు వేస్తారు, లేకపోతే ఒక సంథింగ్ డబ్బులు జనరేట్ చేయగలుగుతారు. వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వస్తే టీఆర్పీల రూపంలో కావచ్చు, యాడ్ల రూపంలో కావచ్చు, ఏదైనా వాళ్ళ సంపాదన కోసం కదా. బిజినెస్ మైండెడ్, అదొక బిజినెస్ కదా. రైటే బ్రో, నువ్వు అడిగింది కరెక్టే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఒక 10 మందిని తీసుకున్నారు అనుకుందాం బ్రో. ఒక 10 మంది ఒక ఫ్రేమ్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఒక్కడిని నాలటం తీసుకుంటే అంటే టీఆర్పీ పడిపోద్ది అంటావా? 11 మంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండి కూడా 11 వాడికి నేను ఎందుకు పిక్ చేసుకోవాలంటున్నాను నేను. 11 వాడికి ఎందుకు పిక్ చేసుకోవాలని నేను అన్నది ఓకే. ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఒక్కడిని పిక్ చేసుకున్నందు మాత్రాన షో టీఆర్పీ ఏం పడిపోదు, జనాలు ఏమి చూడకుండా ఆపేరు, అక్కడికి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకుంటాను నా మాటలు బట్టి నేను అంటున్నారు మీరు ఓకే. కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళు 11 మంది వెళ్ళి ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా పేరున్న వాళ్ళు 11 మంది వాళ్ళకు ఉండగా చేతిలో నిన్ను ఎందుకు తీసుకోవాలంటున్నాను నేను. అంటే ఏ గుర్తింపు లేని వాడిని ఎందుకు తీసుకోవాలి? మిమ్మల్నే కాదు, జనరల్గా. ఓకే బ్రో, నేను యాక్చువల్ దాని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే వచ్చి 8 ఇయర్స్ అవుతుంది, ఇండస్ట్రీకి వచ్చి 8 ఇయర్స్ అవుతుంది. 2 మూవీస్ చేశాను, ఇంకొక 2 మూవీస్ ఉన్నాయి. చేసిన ఐడెంటిటీ లేదు. సో ఐడెంటిటీ కోసం నేను వెళ్తాను అంటున్నా. ఎందుకు తీసుకోవాలంటే అదే రీజను. నాకు ఐడెంటిటీ లేదు. సో ఆ ఐడెంటిటీ రికాగ్నైజ్ అయితే దాని నుంచి వచ్చే నాకు బెనిఫిట్స్ అంటే వచ్చే మనీ కానీ లేకపోతే అది నాకు అంత అవసరం లేదు బ్రో. కానీ యాక్చువల్లీ నాకు కావాల్సింది ఒక ఐడెంటిటీ క్రియేట్ అయితే నాకు ఫర్దర్గా రేపు నేను వర్క్ చేసుకోవడానికైనా, రేపు ఇండస్ట్రీలో మూవ్ ఆన్ అవ్వడానికైనా నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. మాలాటంలో ఒకళ్ళు పిక్ చేసుకున్నా చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అంటే నార్మల్ పర్సన్ కూడా తీసుకుంటారు. అంటే ఒక ఆడిషన్స్ కానీ ఇప్పుడు గౌరవం నాకు కావాలి అని అడగడం కంటే గౌరవం వాళ్ళే ఇచ్చిన దాంట్లో ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసు. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, గౌరవం వాళ్ళే ఇచ్చిన దాంట్లో ఇంకా చాలా చాలా ఉంటుంది కదా. అవును బ్రో. ఇప్పుడు గౌరవం అంటే ఎలా తెచ్చుకోవాలి అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు అంటే నేను వస్తాను వాళ్ళని అడిగే కన్నా మీకంటూ ఒక మంచి ఐడెంటిటీ, మీకంటూ మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళే మిమ్మల్ని పిలిస్తే అది ఇంకా బాగుంటుంది కదా అంటున్నా. వాళ్ళు పిలిస్తే బాగుంటుంది బ్రో. వాళ్ళు పిలిచే వరకు ఇప్పుడు 8 ఇయర్స్ ముందు నీ స్టార్ట్ చేస్తుంటే ఇప్పుడు 8 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నా గురించి మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేయలేదంటే మళ్ళీ అప్పుడు నా గురించి మాట్లాడుకుంటారా? లేదు కదా. సో ఎప్పటికప్పుడైతే స్టార్ట్ అవ్వాలి కదా. ఎక్కడొక్కడ ఒక స్టెప్ అయితే ముందుకు వేయాలి కదా. సో ఆ స్టెప్ అయితే నేను తీసుకోవడం అయితే ఈ బిగ్ బాస్ 9కి అయితే నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి సీజన్ 8లో పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని తీసుకున్న తర్వాత ఎన్ని కాంట్రవర్సీలు అయినా బయటకు వచ్చి ఎంత రచ్చ అయింది ఇదంతా మీరు చూసే ఉంటారు. ఇన్ని పరిణామాల్లో తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా కామన్ మ్యాన్ కానీ ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఇలా వీడియోస్ పెట్టి మేము వస్తాం అనే వాళ్ళని తీసుకునే రేటు దాదాపు శూన్యం అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ అదే బ్రో, అంతా చెడగొట్టేశారు వాళ్ళు. అవునవును, తగ్గింది. నువ్వు అన్న మాట వాస్తవమే, తగ్గింది. నువ్వు అన్న ఏదైతే అన్నావో అది ఆబ్వియస్లీ ఆ పర్సంటేజ్ అయితే గ్రాఫ్ అయితే తగ్గింది. కానీ నేను బయట వ్యక్తి అయితే అని నేను అనుకోవట్లేదు. నేను ఒక ఇండస్ట్రీ పర్సనే అని నేను అనుకుంటున్నా. నేను ఇందులో జర్నీ చేశాను, 8 ఇయర్స్ ఉన్నాను.
ఆఫ్ ద బాక్స్ అయితే నేను అనుకోవట్లేదు. నేనైతే అదేనా మీరు ఇండస్ట్రీ మనిషి, మీకు ఇప్పుడు దాకా మీరు కష్టపడ్డారు, మీ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు కాబట్టి దాంట్లో అయినా మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందేమో అని ఆశతో మీరు వెళ్దాం అనుకుంటున్నారు. కానీ అదంతా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ప్రాక్టికల్ గా ఇది అవ్వుద్దా అవ్వదా లేకపోతే నన్ను తీసుకుంటారా తీసుకోరా అన్నది నాకు తెలియదు. కానీ మహాభారతంలో ఒక శ్లోకం ఉంటది, కర్మణ్య రాధిక వస్తే ఫలితం కదా, అంటే ఫలితంతో మనకు సంబంధం లేదు, మన ప్రయత్నం మనం ప్రయత్నం మనం చేయాలి.